ఇప్పుడు చేశారా మీ నాన్నగారు? నాకు తెలిసి అలాంటి సిచ్యువేషన్స్ అంటే అయితే ఏం మీకు అప్పట్లో లేవండి. ఉన్న పరిస్థితులు మీరు చూసేవారు. మీ ఫాదర్ ఏం చెప్పారు? ఇలా కష్టాలున్నాయి, ఈ ప్రాంతం ఇలాగుంటది, స్మగ్లింగ్ జరుగుతుంటదని ఎప్పుడైనా చెప్పారా? స్మగ్లింగ్ అనేది అప్పుడిప్పుడు ఉందండి. ఎప్పుడైనా హ్మ్. ఉండేది కానీ, డిపార్ట్మెంట్ అంటే భయం ఉండేది. ప్రజల్లో హ్మ్. భయం ఉండేది. హ్మ్. ప్లస్ అప్పట్లోనే అంత స్మగ్లింగ్ కూడా ఏం లేదండి. అచ్చా! ఇప్పుడు ఉన్నంత కూడా ఏం లేదు. అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. 1 ఆర్ 2 మెంబర్స్ స్మగ్లర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళని మానిటర్ చేసుకుంటే సరిపోతా ఉండేది. ఇప్పుడు మాత్రం ఎవరు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. హ్మ్. ఎవరెవరో వాళ్ళ స్వలాభం కోసం రావటం ఇదొకటి. సార్ మీరు ఎక్కడ చదువుకున్న మద్రాసులో చదువుకున్నారు. భద్రాచలం అండి. డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ డైరెక్ట్‌గా వరకు వచ్చారా? ఇక్కడే. అవునండి. అంటే మా ఫాదర్ జాబ్ వచ్చిందండి నాకు. నేను ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్‌గా రావడం జరిగింది. టైపిస్ట్‌గా రావడం జరిగింది. ఆ తర్వాత కన్వర్షన్ పెట్టుకొని ఫారెస్టర్‌గా వచ్చి ప్రమోషన్ మీద ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో? ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి నాకు ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ భద్రాచలం సౌత్ రీజియన్‌లో ఫస్ట్ టైపిస్ట్‌గా జాయిన్ అయ్యాను. ఇక్కడే హ్మ్. సేమ్ ఇదే క్యాంపస్‌లోనే హ్మ్. సౌత్ రీజియన్‌లో చేరాను. ఆ తర్వాత కన్వర్షన్ మీద ఫారెస్టర్‌గా వచ్చి మురుమూరు సెక్షన్ చేశానండి. ఇది ములుగు. మురుమూరు సెక్షన్ ఆఫ్ కూనవరం రేంజ్. ఓకే. అది చేశాను. అక్కడ చాలా టఫ్ ఛాలెంజెస్ ఎదుర్కొన్నాము. స్టార్టింగ్‌లోనే అక్కడ మా రేంజ్ ఆఫీసర్ గారు భీమయ్య గారండి అప్పుడు. ఆయన అనేవాళ్ళు, "కన్వర్షన్ పెట్టుకున్నావు కదా! ఎట్లాగో నువ్వు ఫారెస్ట్‌గా వస్తావు. నువ్వు రా మాతో పాటు రా. నీకు కూడా ఈ అనుభవాలు ఎదురవుతాయి" అని చెప్పేసి అనే ఉద్దేశంతో మమ్మల్ని హ్మ్. కూడా నైట్ పెట్రోలింగ్‌కి తీసుకెళ్ళేవాళ్ళు. హ్మ్. ఒకసారి నార్త్, సౌత్ 2 డివిజన్ల సరిహద్దుల్లో ఆహ్, ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి, స్మగ్లింగ్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి తీసుకెళ్లారండి. ఆ రోజు నైట్ అంతా తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళతో పాటు తిరుగుతున్నాం. అన్ని రూట్స్ కవర్ చేసాము. అయినా కూడా ఎక్కడా కూడా అసలు ఒక్క స్మగ్లర్ దొరకలేదు. ఒక ఆచూకీ దొరకలేదు. ఇక తర్వాత నేను ఫారెస్టర్‌గా రావటం, అదే మురుమూరు సెక్షన్‌కి వచ్చిన తర్వాత నాకు అదే ఆలోచన వచ్చింది. అసలు స్మగ్లింగ్ జరుగుతుంది. వీళ్ళు ఎలా మిస్ అవుతున్నారు? హ్మ్. నా ఉద్దేశంతో ఇక బాగా తిరగటం జరిగింది. హ్మ్. మా బీట్ ఆఫీసర్స్‌ని వాళ్ళని తీసుకోవడం అట్లాగే సార్ మీరంటే ఫారెస్ట్ మీకు స్మగ్లింగ్ జరిగిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్లారు. వెళ్ళేసరికి లేదు. ఆ! ఇక తర్వాత నేను మళ్ళీ ఫారెస్టర్‌గా అక్కడికే రావటం, మురుమూరు సెక్షన్‌లోకి రావటం. ఆ తర్వాత ఆ ప్లేస్ మీద అసలు అవగాహన లేదు. నాకు ముందు అర్థమైంది ఏంటంటే, ఆ ప్లేస్ మీద అవగాహన లేకుండా మనం కాపలా కాయటం వల్ల ఉపయోగం లేదు. ఒకటి స్మగ్లర్ మూవ్‌మెంట్ ఒకటి తెలుసుకోవడం అనేది అది ఇంపార్టెంట్. అది కూడా అక్కడ చేయలేదు. ఆ 2 అర్థమైన తర్వాత అక్కడున్న నా బీట్ ఆఫీసర్స్ వాళ్ళ సహాయంతోటి అప్పుడు నేర్చుకున్నాం ట్రాకింగ్ చేయటం ఎట్లాగా. అంటే అడవిలోకి పోయేటప్పుడు స్మగ్లర్స్ వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏ హ్మ్. విధమైన గుర్తులుంటాయి. ఆ గుర్తుల్ని ట్రాక్ చేయడం ఎట్లాగా అనేది నేర్చుకున్నామండి. ఆ తర్వాత ఫ్రీక్వెంట్‌గా తిరిగేవాళ్ళం. అక్కడున్న గొత్తికోయ హ్యాబిటేషన్స్ దగ్గరికెళ్ళి వాళ్ళతో కొంచెం పరిచయాలు పెంచుకున్న తర్వాత వాళ్ళని అడవిలోకి పంపించేవాళ్ళం. మేము దూరంగా ఉండి వాళ్ళని పంపించి ఎక్కడెక్కడ నరుకుతున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు, వాళ్ళ సైకిల్స్ ఎక్కడ పెట్టారు, హ్మ్. అయన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మా స్టాఫ్ తోటి సైకిల్ మొత్తం పట్టుకొచ్చేసేవాళ్ళం. హుహు. అలా వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. 1, 2 సార్లు మిస్ అయినా మేమేం చేసామంటే ట్రాకింగ్ చేసుకుంటూ ఎంటపడ్డాం. అంటే వస్తారు. ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళడం అనేది కరెక్ట్ ఆ! కాదంటారు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఎట్లా అంటే వాళ్ళు వెళ్ళడానికి, అంటే వేగంగా రావడానికి 1 డే వెళ్ళకూడదు. పడుతుంది. 1 డే పడుతుంది. హ్మ్. పడేటప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే ఎళ్ళేటప్పుడు రూట్స్ చెక్ చేసుకుంటూ వాటిని చెరిపేసేవాళ్ళం. అచ్చులు లేకుండా క్లీన్ చేసేసి వచ్చేసేవాళ్ళం. ఎవరైనా ఎళ్ళినప్పుడు ఏమవుతుందంటే సైకిల్ అచ్చులు ఇవి పడతాయి. హ్మ్. లోనకెళ్తున్నాడా, బయటకి వస్తున్నాడా అనేది 2 రకాలుగా ఉంటది. లోనకెళ్ళేవాడు ఏందంటే సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతాడు. హ్మ్. అందువలన పక్కన ఎక్కడా కూడా ఫుట్ ప్రింట్స్ అనేవి ఉండవు. బయటికి మెటీరియల్‌తో వచ్చేవాడు, వాడు సైడ్ నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తాడనమాట. వస్తాడు బరువుకి. బరువుగా నడుచుకుంటూ వస్తాడు. సైకిల్ ఎక్కడు కాబట్టి సైకిలు ప్లస్ ఫుట్ ప్రింట్స్ 2 ఉంటాయి. ప్లస్ సైకిల్ గూడా ఆ టైర్లు బరువుకి దిగుతాయి కిందకి. మట్టిలో అవును. కొంచెం దిగుతాయి. దిగినప్పుడు ఆహా! మన మెటీరియల్ వచ్చేసిందని కన్ఫర్మ్ అయ్యేది. ఇక తర్వాత మీ నెక్స్ట్ రూట్ ఎక్కడ అనేది మాకు ఐడియా ఉంది కాబట్టి అక్కడికెళ్ళిపోయేటోళ్ళం. అంటే వీళ్ళు రావడానికి మేము బండ్ల మీద హ్మ్. ఎళ్ళిపోయి హ్మ్. అక్కడ కాపలా గాయటం, పట్టుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 200, 300 దిమ్మలు పట్టుకున్నామండి అక్కడ. పట్టుకోవడం జరిగింది. చాలా సైకిళ్ళు ఒక 40, 50 సైకిళ్ళ పైన మేము సీజ్ చేయడం జరిగింది. మా స్టాఫ్ కూడా చాలా ఇదిగా ఉండేవాళ్ళు. అప్పుడు ఎళ్లారంటే నైట్ అంతా అక్కడే కూర్చునేటోళ్ళు. అడవిలోనే కూర్చునేటోళ్ళు. హ్మ్. అట్లా ఉండేది. చాలా మెటీరియల్ పట్టుకొచ్చాము. కొంత ఎంక్రోచ్‌మెంట్ దాని మీద కూడా చేసాము. ఒక గొత్తికోయ హ్యాబిటేషన్ కూడా మొత్తం అక్కడ లేపేయడం జరిగిందండి. హుహు. అక్కడ మురుమూరు దగ్గర నందిగామ ప్లస్ కొన్ని ఊర్లు ఉన్నాయండి. మురుమూరు చుట్టుపక్కల విలేజెస్‌లో రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ గొత్తికోయ ఉండటం వల్ల, ఈ హ్యాబిటేషన్స్ వల్ల ఇట్లా ప్రాబ్లమ్ అవుతుంది. అడవి మొత్తం నాశనం అవుతుంది. వీళ్ళందరిని మనం పంపించేయాలి, బయటికి పంపించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. లోకల్ ఉన్న పార్టీస్, పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా సిపిఎం పార్టీ లీడర్స్ అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మేము వెళ్ళి ఒక గుంపునైతే లేపడం జరిగిందండి. ముందే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాము, నోటీసులు ఇచ్చాము. ఇస్తే మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళేం చేశారంటే అక్కడ ఒక రామచంద్రన్‌పేట అని రామచంద్రం చెరువు అనే ఒక హ్యాబిటేషన్ ఉంది. అది చాలా నోటోరియస్ అది. హుహు. అక్కడ వాళ్ళని గనక లేపితే మేమందరం వెళ్ళిపోతామని చెప్పేసని వాళ్ళందరూ చెప్పారు.
ఇక వాళ్ళని లేపడానికి ట్రై చేసాము, కుదరలేదు. వేరే బ్యాచ్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేసామండి. లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెద్ద మిడ్స్లేరు మన ఈ చర్ల రేంజ్లో ఉన్న పెద్ద మిడ్స్లేరు ఏరియాలోనే దింపేసాము వాళ్ళందరినీ. దింపేసాము, మొత్తం గుంపు మొత్తం ఖాళీ చేసాము. ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. మానవ హక్కుల సంఘం నుంచి వచ్చినాయి, అలానే వాళ్ళు కంప్లైంట్స్ పెట్టారు, చాలా పార్టీస్ వచ్చినాయి. మావోయిస్టులు కూడా మా గురించి ఎంక్వైరీ చేయడం, మమ్మల్ని రమ్మని చెప్పేసి అని చికా చేయడం జరిగింది. ఇంకా తర్వాత అక్కడ వాళ్ళ వైపు నుంచి పిలుపు వచ్చింది మీకు? వచ్చింది. వెళ్ళారా? వెళ్ళలేదు. వెళ్తే మేము రాము తిరిగి, అందుకని చెప్పేసి వెళ్ళలేదు. ఆ తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి బయట